శ్రీమాత్రే నమః. జ్ఞానసుధా సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి విషయం చెప్తాను. అదేమిటో తెలుసా? బియ్యపు గింజతో ఇలా చేస్తే ధనలాభం కలుగుతుంది. అది ఎలాగో తెలుసా? జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు జీవితం అంటేనే కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మనం డబ్బుతో జీవితాన్ని ఆనందంగా గడిపినప్పుడు చుట్టాలు, స్నేహితులు, పక్కలు అందరూ మన చుట్టూ ఉంటారు. అవే కష్టాలకు కానీ మనకు ఎదురైతే అప్పుడు మన చుట్టూ ఎవ్వరూ ఉండరు. అలాంటి సమయంలో మనకి ఆప్తులు అంటే అర్థం అవుతుంది. అయితే బియ్యంతో ఇలా చేస్తే మంచి జరుగుతుంది. అక్షింతలకు మన పూజలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్షింతలు అంటే అఖండమైనది. శుభకార్యాల్లో ఏది వెలిగేది ఉపయోగించకూడదు. అందుకే మునులు అందరూ కలిసి బియ్యాన్ని అంటే అక్షింతలను ఎన్నుకున్నారు. దేవునికి అక్షింతలు ఎంత ఇష్టం అంటే 4 గింజలకే ప్రసన్నుడైపోతాడు. ఒక మంచి సుముహూర్తాన ఒక ఎర్ర రంగు వస్త్రంలో 21 బియ్యపు గింజలు తీసుకొని వాటికి పసుపు కలిపి ఆ బియ్యాన్ని ఆ వస్త్రంలో కట్టి దానిని లక్ష్మీదేవి ముందు ఉంచి ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో పూజ చేసి మీ బీరువాలో పెడితే అనుకున్న పనులు జరగటమే కాకుండా అనుకున్నంత ధనలాభం కూడా కలుగుతుంది. అలాగే సోమవారం శివుని దగ్గర 1 కేజీ బియ్యాన్ని పెట్టి పూజ చేసి ఆ బియ్యంలో గుప్పెడు తీసుకొని శివునికి అభిషేకం చేసి మిగిలిన బియ్యాన్ని పేదలకు దానం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇది బియ్యంలో ఉన్న లాభం. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారని అనుకుంటూ మీకు ఈ విషయం చెప్పాను. వీలైన వాళ్ళందరూ ఆచరించండి. ఆచరిస్తే దాని ఫలితాలు మీకు తెలుస్తాయి. ఓకేనా? ఇలాగే ఇంకొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.